ఎన్నికల వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారింది. ఇప్పటివరకు కూడా పులివెందులకు సంబంధించి కూడా కొన్ని హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి కూడా కర్నూలు రేంజ్ డీజీ సైతం దాని దగ్గరుండి పర్యవేక్షించారు. సో వీటితో పాటు ఒంటిమిట్టలో కూడా ఒకళ్ళు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏదైతే కొత్తపల్లి గ్రామానికి చేరుకున్నారో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలపై ఏజెంట్లపై దాడులు చేస్తున్నారు. కనీసం ఏజెంట్లను లోపల రానికుండా అడ్డుకున్నారంటూ కూడా మండిపల్లి రామప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో ఒంటిమిట్టలో కూడా కాస్త హింసాత్మక ఘటనలు చోటు చేసుకుని దీనిపై మండిపల్లి అక్కడ చేరుకొని వాటి గొడవ సంబంధించి కూడా ఆయన పర్యవేక్షించారు. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడైతే ఒంటిమిట్టలో కడపలో జరుగుతున్నటువంటి ఘర్షణలపై మాత్రం జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన నల్లపురెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి కూడా పోలింగ్ బూత్ను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఇక్కడికి వచ్చి ఘటనలపై ఆయన ఆరా తీశారు. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ పరిశీలించి ఈ ఘటనలకు సంబంధించి ఆరా తీసి ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఏజెంట్లతో కూర్చొని వాటికి చర్చించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా మన జిల్లా కలెక్టర్ ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. సత్తాజ్ అయితే వీటికి సంబంధించి కూడా ఏదైతే ఉందో నల్లపురెడ్డిపల్లితో పాటు ఒంటిమిట్టలో ఈ ఘటనల నేపథ్యంలో మాత్రం పోలీసులు మరోసారి అరెస్ట్ అయ్యారు. డిఐజీ సైతం వచ్చిన తర్వాత మాత్రం మరోసారి జిల్లా ఎస్పీ ఎవరైతే అశోక్ కుమార్ ఆయన కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీటికి సంబంధించి కూడా పోలింగ్ బూత్లు దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే వీటికి సంబంధించి ఎవరైతే బిటెక్ రవి తమ్ముడు భరత్ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తారు. వారిపై కూడా భరత్ దాడులపై మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధం లేకుండా ఉంటుంది. మరోవైపు భరత్ కూడా వీటిపై ఆరోపణలు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఇటీవల ఈ రోజు కూడా కాసేపటి క్రితం కూడా ఆయన ర్యాలీ నిర్వహించారు ఎర్రగుంటలో. దానికి సంబంధించి కూడా అయితే ఆ ర్యాలీకి ఒక్క నిమిషం అంతా కలెక్టర్ సార్ చెప్పండి. ఈరోజు ఉదయం నుంచి కూడా పలు ఘటనలు చోటు చేసుకున్నారు సార్. ఈ ఘటనకు అసలు కారణాలు ఏంటి? అంటే ఘటనలు అనేది ఈ మొత్తం పులివెందులో ఉన్నటువంటి 15 బూతుల్ని కూడా సెన్సిటివ్గా క్రిటికల్గా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశాము. మొత్తం అన్ని పోలింగ్ బూత్స్ కూడా మనకి సీసీ కెమెరాలతోటి వెబ్కాస్టింగ్ చేస్తున్నాము, లైవ్ జరుగుతూ ఉంది. అలాగే బయట పోలింగ్ స్టేషన్ ప్రెమిసెస్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఫాల్కాన్ లాంటి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను కూడా ఇక్కడ తీసుకొచ్చి డిప్లాయ్ చేయడం జరిగింది ఎక్కడైతే సెన్సిటివ్గా ఉన్నాయో. సో చర్యలన్నీ కూడా బందోబస్తు చర్యలన్నీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే ఉదయం నుంచి మనకి భారీ ఎత్తున ఓటర్లు రావటం, అలాగే పోలింగ్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటివరకు 38% పోలింగు పూర్తయింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా పోలింగ్ స్టేషన్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా జరగలేదు. సార్ అంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏదైతే ఉందో ఈ ఓటర్ల షిఫ్టింగ్ ఎన్నికల విధులకు దానికి విరుద్ధంగా చేశారంటూ కూడా వైఎస్ఆర్ ఆరోపిస్తుంది. సో అది ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రాసెస్ని ఫాలో అయ్యి ఈ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు అనేది జరిగింది. దానికి సంబంధించి పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత చేశారు. ఒకటి గుర్తించాలి ఏంటంటే ఈ గ్రామాలన్నీ కూడా ఒకటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామాలు. ఇది వేరే గ్రామ పంచాయతీలు కాదు, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి హ్యామ్లెట్ విలేజెస్. సో గ్రామ పంచాయతీ వారీగా ఇక్కడ ఎలక్షన్లు జరుగుతాయి. మనకి జనరల్ ఎలక్షన్లకు వచ్చేటప్పటికి గ్రామాల వారీగా ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి గ్రామ పంచాయతీ వారీగా జరుగుతుంది. అందువల్ల కొంతమంది ఓటర్సు ఈ పోలింగ్ స్టేషన్ నుంచి ఆ పోలింగ్ స్టేషన్కి దానికి ఆ విధంగా రావడం జరిగింది. అయితే కమిషనర్ వారు దానిపైన కొన్ని ఆదేశాలు ఇచ్చున్నారు. ఒకటి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయమని, అన్ని చోట్ల కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసాం. అలాగే ఈ 3 గ్రామాల మధ్యలో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచుకున్నారు. 3 ఆర్టీసీ బస్సులు కంటిన్యూస్గా ఈ పోలింగ్ స్టేషన్ని ఒక సర్క్యులర్ రూపేణా తిరుగుతూ ఉన్నాయి. అలాగే వాటితో పాటు ఒక 10 ఆటోలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. సో పోలింగ్ ఈజ్ వెరీ పీస్ఫుల్. అలాగే పబ్లిక్ అందరికీ కూడా వాటర్ స్లిప్స్ పంచడం జరిగింది. సుమారుగా 99% వరకు కూడా వాటర్ స్లిప్స్ నిన్న రాత్రికి పెంచడం జరిగింది. దాంట్లో ప్రతి ఓటర్కి కూడా వారి యొక్క పోలింగ్ స్టేషన్ ఎక్కడ అనేది దాంట్లో నమోదు చేయడం జరిగింది, వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వారి దగ్గర నుంచి వ్యక్తిగతమైనటువంటి అక్నాలజ్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో భాగంగా జరిగే కార్యక్రమం అది. ఎందుకంటే దిస్ ఇస్ అండ్ సెన్సిటివ్ ప్లేస్ అందరికీ తెలుసు. అందుకనే 15 పోలింగ్ స్టేషన్స్ని కూడా మనం సెన్సిటివ్ అండ్ క్రిటికల్గా డిక్లేర్ చేసి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 38% ఇప్పటివరకు పూర్తయిందండి. పులివెందులకు సంబంధించి కూడా ఏదైతే ఉందో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా ఎన్నికల కమిషన్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. వీటికి సంబంధించి కూడా ఉదయం నుంచి ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. 1-2 గంటల మినహా పోలీసు తీసుకున్న చర్యల మేరకు ప్రశాంతంగా వాతావరణం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ.